తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అశ్వారావుపేటలో పొంగులేటి మార్నింగ్ వాక్. వార్డుల్లో కలియ తిరిగిన మంత్రి. ప్రజా సమస్యలపై ఆరా. నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు. గృహ నిర్బంధంలో డీసీసీ అధ్యక్షుడు. రెండో రోజు ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన. అశ్విని వైష్ణవ్ తో భేటీ కానున్న సీఎం. పెండింగ్ రైల్వే ఐటీ ప్రాజెక్టులపై చర్చ. ఇవాళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన. హంద్రీనీవా కాలువకు నీటి విడుదల అనంతరం రైతులతో సీఎం సమావేశం. రేపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం. ఎంపీలతో భేటీ కానున్న చంద్రబాబు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భేటీ. గండికోట బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం. లైంగిక దాడి జరగలేదన్న కర్నూలు రేంజ్ డీఐజీ. హత్యలో ప్రియుడి పాత్ర లేదన్న ప్రవీణ్. సిఐడి కస్టడీకి హెచ్సీఏ కేసు నిందితులు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు విచారణ. 5గురి బెయిల్ పిటిషన్లు కొట్టివేత. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో చోరీ. ఓ ఇంట్లో బంగారం, వెండి, నగదు అపహరణ. దర్యాప్తు చేపట్టిన పోలీసులు. అల్లూరి జిల్లాలో మారిన వాతావరణం. దట్టంగా కురుస్తోన్న పొగమంచు. అరకులోయలో కూల్ క్లైమేట్. జనగామ జిల్లా దేవరుప్పలలో దారుణం. కన్న కూతురుపై తండ్రి అసభ్య ప్రవర్తన. పోక్సో కేసు నమోదు. బాలానగర్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. జ్యూరోడైన్ ఇండస్ట్రీలో చెలరేగిన మంటలు. అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి టొమాటో లోడ్ లారీ బోల్తా. రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డ టమోటాలు. శ్రీశైలం ఆలయంలో ఉద్యోగి చేతివాటం. హుండీలో నగదు దొంగిలించిన పరిచారకుడు. సీసీటీవీలో గుర్తించి పట్టుకున్న ఈవో. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 56,000, అవుట్ఫ్లో 68,000 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 881 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు తగ్గిన వరద. ఇన్ఫ్లో 18,000, అవుట్ఫ్లో 39,000 క్యూసెక్కులు. కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. తుంగభద్ర డ్యాం కు పెరుగుతున్న వరద నీరు. 9 గేట్లెత్తి దిగువకు నీటి విడుదల. ప్రస్తుత నీటి మట్టం 1626 అడుగులు. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 70,218, అవుట్ఫ్లో 5,996 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 550. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.